హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే నగరంలో రోజు రోజుకు కేటుగాళ్ళు ఎక్కువయ్యాయి. మోసాలు చేయడంలో కూడా ఎక్కడ చూసినా మోసం అనేది యువకులు కావచ్చు, దాంతోపాటు కేటుగాళ్ళు ఎక్కువ చేస్తున్నారు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటీఎంలే టార్గెట్గా చేసుకుంటూ ఏటీఎంల వద్ద కేటుగాళ్ళు వండుకుంటూ వృద్ధులని, దాంతోపాటుగా చదువురాని వారిని టార్గెట్ చేసుకుంటూ లోపలికి వెళ్ళి ఏటీఎంలో అమౌంట్ డ్రా చేస్తూగా అడిగి వాళ్ళ దగ్గర ఏటీఎం కార్డు తీసుకొని దాని యొక్క పిన్ నెంబర్ తీసుకున్న తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి డూప్లికేట్ ఏటీఎం కార్డు వాళ్ళకి అందజేసిన తర్వాత ఒరిజినల్ కార్డు ద్వారా వచ్చేసి వాళ్ళకి సంబంధించినటువంటి అమౌంట్ని డ్రా చేసుకుంటూ కేటుగాళ్ళు రోజుగా వృద్ధులను కావచ్చు, చదువురాని వాళ్ళని టార్గెట్ చేస్తూ లక్షల రూపాయలు కూడా కొల్లగొట్ల సమస్యలు కూడా కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ విధంగా చేస్తున్నటువంటి హర్యానాకు సంబంధించినటువంటి ముగ్గురిని అరెస్ట్ చేయడంతో పాటుగా వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఆటో డ్రైవర్ అమీర్ని కూడా అరెస్ట్ 89 ఏటీఎం కార్డులతో పాటుగా 59,000 రూపాయలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు అనే ఒక వివరాలు తెలుసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. ముఖ్యంగా హైదరాబాద్ పోలీసులు ఎవరైనా సరే గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎం కానీ ఏటీఎం పిన్ కానీ అడిగినట్లయితే వాళ్ళకి ఎవరు కూడా చెప్పొద్దని కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. చూసుకున్నట్లయితే టీన్యూస్ ఎఫెక్ట్తో కీసర మండలంలోని నాగారం దమ్మాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్ట్ షాపులను సీజ్ చేశారు ఆబ్కారీ పోలీసులు. కానీ భోగారంలోని స్థానికంగా ఉన్నటువంటి దాబాలలో మద్యం కూడా ఏరులై పారుతుందని స్థానిక ప్రజలు ఆగ్రహం. గత కొంతకాలంగా వైన్ షాపులు తక్కువగా ఉండడం వల్ల దమ్మాయిగూడ కావచ్చు, నాగారం మున్సిపల్ పరిధిలోని వైన్ షాపులకు అంటే కాలనీలలో కావచ్చు, బెల్ట్ షాపులలో కూడా ఎక్కువ మద్యం కూడా అమ్మకానికి భయపడుతుంది. దాంతో పాటుగా ఎక్కువ దాన్ని సీజ్ చేసేటటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో భోగారం గ్రామం సంబంధించినటువంటి దాబాలలో మద్యానికి ఎలాంటి పర్మిషన్లు లేనప్పటికీ దాబాల్లో భోజనాలతో పాటుగా వచ్చేసి వైన్ పెట్టేసి మందు కూడా అమ్ముతున్నారని దానిపైన ఎందుకు రైడ్ చేయట్లేదు ఆబ్కారీ పోలీసులు? కేవలం చేతిలో డబ్బులు అందించడం వల్లనే వాళ్ళు దానిపైన చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి అధికారులు దానిపైన దృష్టి సారించి దాబాలలో మద్యం అమ్మకుండా కూడా సీజ్ చేయాలని కూడా స్థానికంగా ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. తెలంగాణలో రోజు రోజుకి కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే అటు ఉదయం సమయంలో తెల్లవారి 9 గంటల సమయం కూడా పొగమంచుతోని ఇప్పటికే పట్టణాలు అటు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా పొగమంచుతో దట్టమైన పొగమంచుతో కమ్ముకొని ఉంటున్నాయి. మరో విధంగా చూసుకుంటే అటు జిల్లాలో కూడా ఉదయం సమయం 6 గంటల నుండి మొదలుకొని 9 గంటల వరకైనా కూడా ఆ పొగమంచు అట్లనే కమ్ముకొని ఉంటుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి నెలకొంది. మరొక విధంగా చూసుకుంటే రానున్న 5 రోజుల పాటు కూడా ఇదే పొగమంచు మరింత తీవ్రతగా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. సాయంత్రం సమయంలో కూడా పొగమంచు 5 కాగానే కూడా నగరాల్లో అటు నగర శివార్లో కూడా దట్టమైన పొగమంచుగా ఏర్పడుతుందంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఇది రానున్న 5 రోజుల పాటు కూడా ఇలానే కంటిన్యూ అవుతుంది. అటు పిల్లలు కానీ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా సరైన తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వైద్య నిపుణులు హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా వార్తల విషయానికి వస్తే సూర్యాపేటలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. త్వరలోనే మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా క్యాడర్కి దిశానిర్దేశం చేయడం జరిగింది. మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏ విధంగానైతే సత్ఫలితాలు సాధించారు, కలిసికట్టుగా పనిచేశారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికలు కూడా క్యాడర్ అంతా కూడా కలిసికట్టుగా పనిచేయాలి, చక్కని ఫలితాలు సాధించాలంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా కూడా పిలుపునడం జరిగింది. ప్రధానంగా రేవంత్ రెడ్డి మాటిచ్చి మోసం చేసినటువంటి వైనాన్ని యువతకు అక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రజలకు వివరించేలాగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా పనిచేయాలంటూ కూడా దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ గారి యొక్క సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తాయి కాబట్టి ఖచ్చితంగా మున్సిపాలిటీ ఎన్నికలు కూడా గులాబీ జెండా రెపరెపడేలాగా క్యాడర్ అంతా కూడా కలిసికట్టుగా కష్టపడి పనిచేయాలంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా సూచించారు. ఇక సూర్యాపేట జిల్లా సంబంధించి మరొక తుంగతుర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కూడా అక్రమ పట్టాలు చేస్తున్నారంటూ తుంగతుర్తి ఎంఆర్ఓ కార్యాలయం ముందు రైతులందరూ కూడా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామంలో పేదలకు ఉన్నటువంటి పట్టాలన్నీ కూడా రద్దు చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అక్రమంగా పట్టాలు చేస్తున్నారని పెద్ద ఎత్తున కూడా రైతులు ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలిపారు. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, రెవెన్యూ అధికారులు అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ చేతులు కలిపి పెద్ద ఎత్తున కూడా అక్రమ పట్టాలు చేస్తున్నారు. పేదల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారంటూ కూడా వాళ్ళంతా కూడా వాపడం జరిగింది. ఇప్పటికైనా సరే కలెక్టర్ చర్యలు తీసుకొని నిజమైనటువంటి పేదలకు, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పట్టాలన్నింటినీ రద్దు చేసి పేదలకు న్యాయం చేయాలంటూ కూడా, రైతులకు న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు.
ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తల విషయానికి వస్తే 5 రోజులుగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి క్షేత్రంలో అధ్యయనోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఈ రోజు కూడా స్వామివారు వట్టభద్రశ అలంకారంలో, వైకుంఠ అలంకారంలో తిరుమల వీధులు ఊరుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ 5 రోజుల పాటు కూడా లక్షలాది మంది భక్తులు స్వామివారి సేవలో తరిస్తూ ఉన్నారు. ఉదయం సాయంత్రం వేళలో స్వామివారి తీరొక రూపాల్లో అందంగా అలంకరింపబడి తిరుమల వీధులు ఊరేగుతూ ఉంటే దర్శన భాగ్యం చేసుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. వేలాది మంది భక్తులు తరలి వస్తుండడంతో యాదాద్రి ఆలయంతో కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ఆళ్లపాడు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మధుర నియోజకవర్గ ఇన్ఛార్జ్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమలరాజు పర్యటించారు. ఆళ్లపాడు గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గాయపడినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులను ఆయన పరామర్శించారు. అక్రమ కేసులు బనాయించి కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తుందని, కేసులు నిర్బంధాలు తాత్కాలికమేనంటూ ఆయన కార్యకర్తలకు ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందనేటువంటి ధీమా వ్యక్తం చేసినటువంటి లింగాల కమలరాజు ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామని భరోసా నింపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కార్యకర్తల నాయకుల ముఖ్య సమావేశం కొనసాగింది. 3వ వార్డులో నెలకొన్నటువంటి సమస్యలను ప్రస్తావించినటువంటి కార్యకర్తల నాయకులు ప్రజా సమస్యల పట్ల పోరాడాలని నిర్ణయించారు. ఎప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పటికీ సమర్థవంతంగా ఎదుర్కొని ఇల్లందు మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగరవేసేలాగా సర్వం సన్నద్ధం కావాలని సమావేశంలో నిర్ణయించారు. మున్సిపాలిటీలో జరిగినటువంటి సమావేశానికి మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్తో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దినిగల్ రాజేందర్, ఇతర బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, పట్టణ ప్రముఖులు హాజరయ్యారు. మధుర నియోజకవర్గ వ్యాప్తంలో సిపిఎం పార్టీ తలపెట్టినటువంటి నిరసన ర్యాలీ ఆటంకాల మధ్య కొనసాగింది. ఖమ్మం జిల్లాలో సిపిఎం కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తుందని, ఆ అక్రమ కేసులను నిరసిస్తూ మధిర పట్టణంలో సిపిఎం పార్టీ శాంతి ర్యాలీకి పిలుపునిచ్చింది. ఇవాళ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరితో పాటు రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, ఇతర ముఖ్య నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం పట్ల సిపిఎం అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ప్రజాపాలన నడుపుతున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారని, కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం నిర్బంధ పాలన కొనసాగుతుందని, శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి సిపిఎం నేతలను అడుగడుగునా అడ్డుకోవడాన్ని పార్టీ నేతలు తప్పుపడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎం నాయకుల మీద అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేయాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరుబాట పట్టిన బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో బీజేపీకి చెందిన ఎంపీ ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించారు. అయితే ఎంపీ ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో ప్రశాంతంగా ఎంపీ ఎమ్మెల్యేల ఇంటి ముట్టడించే ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇటు పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులకు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్నను అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ చెందిన నాయకులు, కార్యకర్తలు, రైతులు పోలీసులపై తిరగబడ్డారు. జోగు రామన్న అరెస్ట్ను అడ్డుకున్నారు. అయితే బలవంతంగా జోగు రామన్నను అరెస్ట్ చేసిన పోలీసులు 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసుల తీరును నిరసిస్తూ జోగు రామన్న 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నేలపై బైఠాయించి తన నిరసనను వ్యక్తం చేశారు. పోలీసులు ఓవర్ యాక్షన్ చేయడం సరికాదని పోలీసులపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ స్థానిక బీజేపీకి చెందిన ఎంపీ ఎమ్మెల్యేలు రైతుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, రైతుల సమస్యలను పట్టించుకొని ఎంపీ ఎమ్మెల్యే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అన్నదాతలకు అండగా ఉండి పోరాటం చేస్తుందని, రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అనేక ఉద్యమాలు చేపడుతుందని హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో ఓటర్ లిస్టులో సవరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్ను బీఆర్ఎస్ పార్టీ నాయకులు కలిసి వినతిపత్రం సమర్పించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో, గత సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేసిన వ్యక్తులే తిరిగి మున్సిపాలిటీ ఓటర్ లిస్టులో వారి పేరు ఉండటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 12 వార్డులలో చాలామంది పక్కన ఉన్న గ్రామాలలో ఇదివరకే సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేసిన వారి పేర్లు ఉండడం గమనించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుందర్ సింగ్ను కలిసి సవరించాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే
సవరణను చేపట్టాలని, లేని పక్షంలో జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేస్తామని, ఎన్నికల కమిషన్ దృష్టికి సైతం తీసుకెళ్తామని, అవసరమైతే ఓటర్ లిస్టులో సవరణను చేపట్టాలని కోర్టుకైనా వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం స్పందించి ఓటర్ లిస్టులో తప్పుడు తడకలను సవరించి వెంటనే నూతనంగా మరో ఓటర్ లిస్టును తయారు చేసిన తర్వాతనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని సందర్భంగా ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే కొల్లాపూర్ నియోజకవర్గంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను అనేక ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా గెలవడంతో కాంగ్రెస్ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈరోజు కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ముఖ్య కార్యకర్తల బీఆర్ఎస్ శ్రేణులతో ఆయన సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీలను కైవసం చేసుకున్నామో అదే తరహాలో మున్సిపల్ ఎన్నికల్లో సైతం అన్ని వార్డులను కూడా కైవసం చేసుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా ఎనలేని కృషి చేయాలని చెప్పేసి కూడా ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కొల్లాపూర్లో కనిపించింది. మరొక వార్త చూసినట్లయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ అన్ని నియోజకవర్గ కేంద్రాలతో పాటు అన్ని మండలాల్లో కూడా సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కల్వకుర్తి పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీసీ సప్లాన్ సాధనా సమితి ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ నాయకులతో పాటు పలు పార్టీల నాయకులతో పాటు పలువురు సావిత్రిబాయి పూలే అభిమానులు కూడా పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించినటువంటి పరిస్థితి కల్వకుర్తిలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ఆమన్గల్ అభివృద్ధి చెందాలంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పాలక మండలి సభ్యులందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించిన వారిని గెలిపించి ఆమన్గల్ మున్సిపల్ పైన గులాబీ జెండా ఎగరవేస్తేనే అభివృద్ధి సాధ్యమని మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఉప్పల వెంకటేష్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. గత కొన్ని రోజులుగా ఆమన్గల్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, గిరిజన నేత డాక్టర్ పత్యానాయక్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బస్తీ బాటలో భాగంగా ఈ రోజు 13వ వార్డులో కొనసాగుతున్న బస్తీ బాటకు ముఖ్య అతిథిగా మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ హాజరయ్యారు. బీఆర్ఎస్ శ్రేణులు నాయకులతో కలిసి ఉప్పల వెంకటేష్, డాక్టర్ పత్యానాయక్ 13వ వార్డులో కలియదిరుగుతూ అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా గుర్తించారు. శాంతినగర్ లో నెలకొన్నటువంటి సమస్యను పరిష్కరించేందుకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిధులు కేటాయిస్తామని చెప్పేసి కూడా ఆయన తెలియజేశారు. అనంతరం కొన్ని సంవత్సరాలుగా నెలకొన్నటువంటి డంపింగ్ సమస్యను ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడి నుంచి డంపింగ్ యార్డ్ను తొలగించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డటువంటి బాకీ కార్డును ప్రజలకు వివరిస్తూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి బీఆర్ఎస్ పాలక మండలిని ఏర్పాటు చేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ ఆమన్గల్లో కృషి చేయాలని చెప్పేసి, అందుకు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేయాలని చెప్పేసి కూడా మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఆమన్గల్లో కనిపించింది. మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఓటర్ల జాబితాలో తప్పులున్నాయని, వార్డుల విభజన అశాస్త్రీయంగా జరిగిందన్నారు బీఆర్ఎస్ నాయకులు. ఓటర్ల జాబితాలో తప్పులు సరిచేయడంతో పాటు వార్డుల విభజనపై పునఃసమీక్ష చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. అధికారులు తక్షణమే స్పందించి కొత్త ఓటర్ల జాబితాను తయారు చేయాలని, వార్డుల విభజనను శాస్త్రీయంగా చేయాలని కోరారు. వనపర్తి జిల్లా వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలోని బీఎస్సీ అగ్రికల్చర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ వద్ద బీఆర్ఎస్సీ నాయకులు నిరసన తెలిపారు. కాలేజీ తరలింపుకు కుట్ర జరుగుతుందన్నారు. కాలేజీని ఇక్కడి నుంచి తరలించే కుట్రలో భాగంగా మొదటి సంవత్సరం విద్యార్థులను ఇక్కడి నుండి వేరే చోటికి తరలించారన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ఇక్కడి నుంచి కాలేజీ తరలి వెళ్లకుండా చూడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేసి కాలేజీ తరలింపును అడ్డుకుంటామని బీఆర్ఎస్సీ నాయకులు హెచ్చరించారు.
వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే చెన్నారావుపేట మండలం సూరిపల్లిలో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడ్డారు. తెల్లవారుజాము నుంచే గడ్డకట్టే చలిలో రైతులు అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల దగ్గరకు వచ్చి యూరియా కోసం బారులు తీరి కనిపించారు. ఇప్పటికైనా సరిపడా యూరియా అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే వర్ధనపేట పట్టణంలో వర్ధనపేట మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని, రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో సైతం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి గులాబీ జెండా ఎగిరే విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. యూనివర్సిటీలో ఆహారం బాగుండడం లేదని, మరోవైపు మెస్లో అవకతవకలు జరుగుతున్నాయని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే విద్యార్థులతో రిజిస్ట్రార్ అదేవిధంగా హాస్టల్స్ డైరెక్టర్ మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా హాస్టల్స్లో జరుగుతున్నటువంటి ఏదైతే మెస్లో జరుగుతున్నటువంటి అవకతవకలపై విచారణ కొనసాగిస్తామని సందర్భంగా విద్యార్థులకైతే వాళ్ళు హామీ ఇచ్చారు. హన్మకొండ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే హన్మకొండలోని మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి నివాసంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు చల్ల ధర్మారెడ్డి, శంకర్ నాయక్తో కలిసి పరకాల నియోజకవర్గానికి సంబంధించి పరకాల మున్సిపాలిటీకి సంబంధించిన ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరకాల గడ్డ మీద పరకాల మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో భూపాలపల్లి మండలానికి సంబంధించిన 50 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి గండ్ర వెంకటరమణారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే మంత్రి సీతక్క ఇలాకాలో యూరియా కష్టాలు తప్పడం లేదు. రైతులు యూరియా కోసం తిప్పలు పడుతున్నారు. వెంకటాపూర్ మండలం నల్లగుంట పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర రైతులు బారులు తీరి కనిపించారు. ఉదయం 9 గంటలకు వస్తే సాయంత్రం 4-5 గంటల వరకు ఒక బస్తా యూరియా బస్తా కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిపడినంత యూరియా అందించాలని రైతాంగం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి సమీపంలో ఉన్నటువంటి కస్తూరిబా గురుకుల పాఠశాలలో హర్షిత అనే 7వ తరగతి చదువుతున్న అమ్మాయి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. హర్షిత అనే అమ్మాయి నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో భోజనం చేసిన తర్వాత ఆకస్మికంగా ఆమె అస్వస్థతకు గురై అక్కడికక్కడే పడిపోయి మృతి చెందింది. ఆమెను స్థానికంగా ఉండేటువంటి ప్రైవేట్ సురభి మెడికల్ కళాశాలలో చికిత్స కోసం తీసుకువెళ్లిన నేపథ్యంలో అప్పటికే ఆమె మృతి చెందినట్టుగా డాక్టర్లు నిర్ధారించారు. అయితే ఆమె మృతి వెనుక కారణాలు ఏమిటనే విషయం తెలియలేదు. అక్కడి ఉన్నటువంటి సిబ్బంది ఉపాధ్యాయులంతా కూడా రహస్యంగా ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి పోస్ట్ మార్టంకు తరలించినటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. అటు తల్లిదండ్రులకు కూడా సరైన సమయంలో సమాచారం అందించకుండా జరిగినటువంటి వ్యవహారం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం, వివిధ కారణాలతో మృతి చెందడం అనేది జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ హర్షిత అనేటువంటి అమ్మాయి కూడా మృతి చెందడం పట్ల స్థానికంగా సంచలనం కలిగించింది. అటు బెంజంకి మండలం కల్లేపల్లి గ్రామానికి సంబంధించిన ఆమె తల్లిదండ్రులు తిరుపతి రెడ్డి తల్లి కూడా అక్కడికి రావడం జరిగింది. వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపించినటువంటి పరిస్థితి నెలకొన్నది. ఈ ఘటనపై విచారణ జరిపించి అక్కడ ఏవైనా అనుమానాస్పదంగా జరిగినట్టయితే ఆ అమ్మాయి కనుక ఇంకా ఏ రకంగా మరణించినట్టయితే తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రాంతానికి సంబంధించిన విద్యార్థి సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇక సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట కలెక్టరేట్లో జరిగినటువంటి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి, జిల్లా డిఈఓ శ్రీనివాసరెడ్డితో పాటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.
సావిత్రిబాయి పూలే చేసినటువంటి సేవల్ని ఈ సందర్భంగా వాళ్ళు కొనియాడడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి చేగుంట మండలం బోనాల కొండాపూర్కు సంబంధించిన చెరువు తూము నుంచి ఈరోజు స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ముఖ్యంగా రైతుల యాసంగి పంటలకు సంబంధించిన నీటిని విడుదల చేయాలని చెప్పి రైతులు కోరిన నేపథ్యంలో ఆయన అక్కడికి వచ్చి ఆ చెరువు తూము నుంచి నీటిని విడుదల చేసి రైతులకు అవసరమైనటువంటి నీళ్లని ఆయన అందించడం జరిగింది. ఇక రామాయంపేట మండలం రాయలాపూర్ గ్రామంలో ప్రజలంతా కూడా మద్య నిషేధానికి సిద్ధమయ్యారు. గ్రామంలో తీవ్రంగా మద్యం బానిసలకు అవుతున్నటువంటి యువతరం నిర్వీర్యమవుతున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్ నేతృత్వంలో గ్రామసభ ఏర్పాటు చేసి గ్రామంలో బెల్ట్ షాపుల్ని పూర్తిగా నిషేధించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి బెల్ట్ షాపుల్ని తక్షణమే తొలగించి వేయాలని చెప్పి వాళ్ళంతా కూడా వినతి పత్రాలు కూడా సమర్పించడం జరిగింది. ఎక్సైజ్ అధికారులను కూడా వాళ్ళు కోరడం జరిగింది. గ్రామంలో బెల్ట్ షాపుల నివారణకు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళంతా ఎక్సైజ్ అధికారులను కోరారు. ఇక ముందు తమ గ్రామంలో మద్య నిషేధాన్ని అమలు చేస్తామని కూడా వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్ మండలం మల్గి గ్రామంలో ఈరోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామం సమీపంలో ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నట్టు నేపథ్యంలో గ్రామంలో ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయాల మీద అవగాహన చేసుకున్నటువంటి ప్రజలు అక్కడ విషతుల్యంగా మారేటువంటి ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయవద్దని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గ్రామంలో పెద్ద ఎత్తున ఈరోజు ర్యాలీ నిర్వహించారు. నిరసన ర్యాలీ నిర్వహించి ఆ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయవద్దని చెప్పి డిమాండ్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడికి భారీ ఎత్తున మోహరించినటువంటి పోలీసులు ఈ ప్రజల్ని ప్రజాభిప్రాయ సేకరణ వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. చాలాసేపు ప్రజలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడికి ప్రజల్ని పంపించగా చాలా స్పష్టంగా ప్రజాభిప్రాయ సేకరణ సభలో గ్రామస్తులంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ గ్రామ శివారులో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయవద్దని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. అతను ఫ్యాక్టరీకి సంబంధించిన యజమాని మాట్లాడుతున్న సందర్భంగా అతన్ని అడ్డుకొని తమ గ్రామంలో కనుక ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా దీన్ని ధ్వంసం చేస్తామని కూడా వాళ్ళు హెచ్చరించడం జరిగింది. ఈ ప్రాంతాన్ని విషతుల్యం చేసేటువంటి ఈ ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ గ్రామం వద్ద ఏర్పాటు చేయవద్దని చెప్పి ముక్తకంఠంతో ప్రజలంతా కూడా తేల్చి చెప్పారు. ఇక నారాయణఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్కు సంబంధించిన ఎస్సీ బాలుర గురుకుల పాఠశాలకు సంబంధించిన వార్డెన్ కిషన్కు సంబంధించిన ఒక ఆడియో ఈరోజు పెద్ద ఎత్తున వైరల్ అయింది. అతను గత 10 రోజుల క్రితం సిర్గాపూర్కు సంబంధించిన హాస్టల్లో 10 రోజులు కరెంటు లేక విద్యార్థులు ఇబ్బంది పట్టించుకోని నేపథ్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన విషయం తెలిసిందే. కలెక్టర్ స్పందించి ఆయనను సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో నిన్న కిషన్ కుక్కుతో మాట్లాడుతూ వాళ్ళందరికీ భోజనంలో విషం పెట్టి చంపేయమని చెప్పి ఆయన ఇచ్చినటువంటి ఈ ఆడియో వైరల్ అయిన నేపథ్యంలో పెద్ద ఎత్తున సంచలనం కలిగించింది. కిషన్ యొక్క మానసిక స్థితి పట్ల కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. ప్రభుత్వ నియంత్రణ కరువై ఇట్లా సిబ్బంది కానీ ఉపాధ్యాయులు కానీ వార్డెన్లు కానీ విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని విద్యార్థుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారనే వాదన వినిపిస్తుంది. తక్షణమే కిషన్ను అరెస్ట్ చేసి అతనిపై చర్యలు తీసుకోవాలని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కూడా విద్యార్థులంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తున్నది. ఇక కంది వద్ద ఉన్నటువంటి ఐఐటిలో ఈరోజు ఇన్నోవేషన్ డే ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో అందులో చదువుతున్నటువంటి విద్యార్థులంతా పాల్గొన్నారు. వాళ్ళు తయారు చేసినటువంటి అనేక ఇన్నోవేషన్స్కి సంబంధించిన పరికరాల ప్రదర్శన ఈ సందర్భంగా జరిగింది. ముఖ్యంగా డ్రోన్ల ద్వారా వాళ్ళు ఈ ప్రదర్శనలో నిర్వహించారు. ముఖ్యంగా ఐఐటి విద్యార్థులు తయారు చేసినటువంటి అనేక పరికరాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఇక సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు సావిత్రిబాయి పూలేకి సంబంధించిన జయంతి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించారు. అధికారికంగా అనధికారికంగా ప్రజా సంఘాలు అన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలని నిర్వహించాయి. సంగారెడ్డి కలెక్టరేట్లో జరిగినటువంటి కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్యతో మహిళల విద్య కోసం సావిత్రిబాయి పూలు చేసినటువంటి సేవల్ని కొనియాడడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.
జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా మెట్పల్లి నియోజకవర్గ రైతులు ఇవాళ ఆందోళనకు దిగారు. ఎందుకంటే ఇబ్రాహీంపట్నం మండలం మూలరాంపూర్ గ్రామ శివార్లో నిర్మించినటువంటి సదర్మాటు ప్రాజెక్టు నుంచి గంగనాల ప్రాజెక్టు నీటిని విడుదల చేయాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. వేసేటువంటి దశకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో తమకు నీరు విడుదల చేయాలి, ఆ నీటిని ఈ మెట్పల్లి ప్రాంత రైతులకు న్యాయం జరగట్లేదు, ఇబ్రాహీంపట్నం మండల రైతులకు నీరు అందట్లేదంటూ వారంతా కూడా ఆందోళనకు దిగారు. అయితే అక్కడికి కలెక్ట్ చేసినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పడంతో వారైతే ఆందోళన విరమించారు. ఖచ్చితంగా రానున్న 2-3 రోజుల్లో నీరు విడుదల చేయని ఆందోళనకు దిగుతామని ఈ సందర్భంగా రైతులైతే హెచ్చరించారు. అయితే ఇబ్రాహీంపట్నం మండలం మూలరాంపూర్ శివారులో ఉన్నటువంటి ఈ సదర్మార్ ప్రాజెక్ట్ నుండి నిర్మల్ ఇతర ప్రాంతాలకు నీరు వెళ్తుంది, మిట్పల్లికి మాత్రం ఇవ్వట్లేదు అనేటువంటిది వీళ్ళ ప్రధానమైనటువంటి వాదన. ఈ క్రమంలో తక్షణమే నీరు విడుదల చేయాలని వారు కోరడం జరిగింది. మరొక ప్రధాన వార్త, జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో అలాగే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా కోతుల బెడద తీవ్రమైన విషయం మనకు తెలిసిందే. నిత్యము ఏదో ఒక చోట కోతుల బెడతో గాయపడుతూనే ఉన్నారు. కోతుల దాడిలో కూడా అనేక మంది గాయపడ్డటువంటి సందర్భం. ఈ క్రమంలో మొన్నటి ఎన్నికల్లో సర్పంచులు ఇచ్చినటువంటి హామీ మేరకు కొద్దిమంది ఏకంగా తాము గెలిస్తే సర్పంచ్ సంబంధించినటువంటి అంటే తమను గెలిపిస్తే కోతుల బెడద నివారిస్తాము, కుక్కల బెడద నివారిస్తాము కూడా అనేక మంది హామీ ఇచ్చారు. ఈ క్రమంలో కొద్దిమంది అయితే తమ హామీని నెరవేర్చుకుంటున్నారు. ధర్మపురిలోని లొత్తునూరు గ్రామానికి చెందినటువంటి ఆ గ్రామ సర్పంచ్ పూర్తి స్థాయిలో కోతుల బెడదను నివారించడం కోసము ఇతర జిల్లా నుంచి ఉన్నటువంటి కోతులు పట్టేటువంటి వ్యక్తులను తీసుకొచ్చి వారికి తలా ఇంత అంటూ చెల్లించి మొత్తంగా అనేక కోతులను కూడా వందల సంఖ్యలో కోతులను అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడం జరిగింది. మొత్తంగా కోతుల బెడద జిల్లా వ్యాప్తంగా ఉన్నప్పటికీ ఇట్లా ఒక్కొక్క గ్రామంలో సర్పంచులు చొరవ తీసుకుని ఈ విధంగా చేయడంపై హర్షమైతే వ్యక్తమవుతోంది. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.